హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం టేస్టీ వెజ్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో రైస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క గ్లాసు 1/2 కిలో పడుతుంది, అందుకనే నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. తీసుకున్న రైస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ సోక్ చేసుకోవాలి. వెజిటబుల్ బిర్యానీ కాబట్టి నేను ఇందులో క్యారెట్, గ్రీన్ పీస్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆలు తీసుకున్నాను. ఇక్కడ బిర్యానీలో కావాల్సిన హోల్ గరం మసాలాలన్నీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు, మనం తీసుకున్న హోల్ గరం మసాలాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత క్యారెట్, గ్రీన్ పీస్, ఆలు వేసుకోవాలి. ఇక్కడ మనం వెజిటేబుల్స్ అనేవి మనం తినే క్వాంటిటీని బట్టి తక్కువ ఎక్కువ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. వెజిటేబుల్స్ కొంచెం ఉడికిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటా ముక్కలు ముందుగానే వేస్తే వెజిటబుల్స్ అనేవి తొందరగా ఉడకవు, అందుకని నేను లాస్ట్లో వేసాను. ఇందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిన తర్వాత 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి. మూత పెట్టుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకొని ఫ్లేమ్ చిన్నది చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఎక్కువ కలిపితే ఈ రైస్ అనేది విరిగిపోతుంది, అందుకని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న మంట పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే మన బిర్యానీ అనేది నీట్గా బాయిల్ అయిపోతుంది. ఇందులో వెజిటేబుల్స్ కూడా నీట్గా బాయిల్ అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి మన బిర్యానీని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఈ బిర్యానీ రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా విరిగిపోకుండా ఎంత నీట్గా వచ్చిందో. మన వెజ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.